ఉక్రెయిన్ యొక్క భవిష్యత్తు ఏమిటి? నాడు సోవియట్ రాజ్యంగాను నేడు స్వతంత్ర దేశంగాను ఉక్రెయిన్ అనేది ఒక దుఃఖమైన భూమి అనమాట. నాడు సోవియట్ రాజ్యంగా ఉన్న ఉక్రెయిన్ నేడు స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్ ఒక దుఃఖమైన భూమి అనమాట. ఈ చిన్న దేశం విలక్షణమైన అస్తిత్వాన్ని అణిచివేసేందుకు జోసెఫ్ స్టాలిన్ భయంకరమైన కృత్రిమ సృష్టించగా వ్లాదిమిర్ పుతిన్ దురాక్రమం పాల్పడుతున్నాడు. ఈ అన్యాయాన్ని ఉక్రెయిన్ అప్పుడు ఆక్రోశించి నేటి ప్రతిఘటిస్తుంది. ఫలితమే రష్యాతో ప్రస్తుత యుద్ధం. దీని గురించి ఒకసారి విశ్లేషణాత్మకంగా చూద్దామన్నమాట. రెండు దేశాల మధ్య ఘర్షణకు ముఖ్యంగా సాయుధ సమరాలకు కారణాలు కేవలం వర్తమానంలోనే చూడకూడదు. రెండు దేశాల మధ్య ఘర్షణకు ముఖ్యంగా సాయుధ సమరానికి కారణాలను మనం వర్తమానంలో చూడకూడదు. ఎందుకంటే గత చరిత్రలో కూడా వీళ్ళు చూడాలి. ఇది ప్రస్తుత భీకర యుద్ధంలో ఉక్రెయిన్ రష్యా విషయంలో మరింత అవసరం. ఎందుకంటే ఉక్రెయిన్ దగ్గర దాదాపుగా $12 ట్రిలియన్ అంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల లక్షల రూపాయలు ఉందన్నమాట. అంటే 1000 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉంది దాదాపుగా చెప్పాలంటే. అంత సహజవరం ఉన్నాయి. అందుకనే అది కబళించాలని రష్యా అంటుంది. దీని గురించి ఒకసారి మన చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున సైనిక దాడి ప్రారంభించడంతో ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. అంటే మన ప్రస్తుతం యుద్ధం జరగడానికి కారణము మన చరిత్రను చూసుకుంటే ఇప్పుడు 2022 ఫిబ్రవరి 24 నుంచే యుద్ధం ప్రారంభిందని మనం అనుకుంటాం. కానీ దీనికి సంఘర్షణ గతం నుంచే ఉందన్నమాట. ఈ చర్యకు ముందు 2021 చివర 2022 ప్రారంభంలో శిక్షణ విన్యాసాల పేరుతో ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి 1,00,000 మందికి పైగా తన సైనికులను రష్యా సమీకరించింది. ఫిబ్రవరి 21, 2022 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రసంగంలో ఉక్రెయిన్ సార్వభౌమ దేశంగా గుర్తించడానికి తిరస్కరించారు. అది సోవియట్ యూనియన్ సృష్టి అని, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్లో రష్యా మద్దతు గల స్వయం ప్రకటిత ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ను స్వతంత్ర రాజ్యాలకు గుర్తిస్తున్నట్టు అదే ప్రసంగంలో ఆయన ప్రకటించారు. ఇది డొనెట్స్క్, లుహాన్స్క్ను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించారన్నమాట ఆయన. పిదప 3 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ ప్రత్యేక సైన్య చర్యకు పూర్తిని ఆదేశించారు. రష్యా సైన్యము బెలారస్ ఆక్రమిత క్రిమియా నుంచి బోరు దేశాలకు ఉక్రెయిన్పై దాడి చేసింది. రష్యా సైన్యం ఏం చేసిందంటే రష్యా నుంచి, బెలారస్ నుంచి, ఆక్రమిత క్రిమియా నుంచి బోరు దేశాలకు ఉక్రెయిన్పై దాడి చేసింది. కీవ్, ఖార్కివ్, డాన్బాస్ ప్రాంతాల్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుందన్నమాట. ఈ దాడి 2014 నుంచి కొనసాగుతున్న సంఘర్షణకు తీవ్రతం చేసింది. నాటో, యూరోపియన్ యూనియన్తో ఉక్రెయిన్ సన్నిహితంగా ఉండకుండా నిరోధించడం, ఆ దేశం రష్యా నియంత్రణను పూర్తిగా స్థాయిలో స్థాపించే భౌగోళిక రాజకీయ లక్ష్యాలకు ఈ దాడి వెనుక ఉన్నాయి. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం పొరుగునున్న ఒక అగ్రరాజ్యం తలపడంతో అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో అయినప్పటికీ ఈ చిన్న దేశ ప్రజలు మేధావుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవ్వలేదు. ఇందుకు బలమైన కారణాలు తప్పకుంటాయి. ఈ కోణంలో చరిత్రలో చూస్తే ఉక్రెయిన్ రష్యాల మధ్య శతాబ్దాల ప్రగాఢ సంబంధాలు ఉన్నాయి. సాంస్కృతిక రాజకీయ సంబంధాలు బలంగానే ఉండేవి. అవి ఇదే సందర్భంలో విభేదాలు, హింసలు, కుతుకుని సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ 18-19 శతాబ్దాల రష్యా సామ్రాజ్యంలోని భాగమైంది. రష్యనీకరణ విధానాలు ఉక్రెయిన్ భాష, సంస్కృతుల గుర్తింపు అణచివేశాయి. రష్యీకరణ అనేది ఉక్రెయిన్ భాషని, సంస్కృతిని గుర్తింపు అణచివేసిందన్నమాట. రష్యా విప్లవం తర్వాత ఉక్రెయిన్ స్వల్పకాలం అంటే 1917 నుంచి 2020 వరకు, అంటే 1910 నుంచి 1920 వరకు స్వతంత్ర దేశంగా వర్తిల్లింది రష్యా విప్లవ సమయంలో. ఆ తర్వాత సోవియట్ యూనియన్లో బలవంతంగా చేర్చబడింది అనమాట ఈ ఉక్రెయిన్. జోసెఫ్ స్టాలిన్ హయాంలోని అంటే 1924 నుంచి 1953లో ఉక్రెయిన్పై కఠిన విధానం అమలు చేశారు. జార్జ్ చక్రవర్తుల వల్ల స్టాలిన్ కూడా ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో ఉంచడానికి, రష్యనీకరించడానికి, ప్రోత్సహించడానికి సర్వవిధాలుగా ప్రయత్నించాడు. ఉక్రెయిన్ సంస్కృతి, భాష, జాతీయ గుర్తింపును అణచివేశారన్నమాట స్టాలిన్. మొదటి నుంచి ఉక్రెయిన్ ప్రజలలో జాతీయవాద చైతన్యం బలంగా ఉండేది.
1920లో చివరిలో స్టాలిన్ నిర్బంధ సమిష్టి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టారన్నమాట. అంటే 1920లో స్టాలిన్ నిర్బంధ సమిష్టి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతులు తమ వ్యక్తిగత భూములను వదులుకుని సోవియట్ నియంత్రిత సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు పనిచేయవలసి వచ్చింది. ఇందుకు వ్యతిరేకించిన రైతులను, ముఖ్యంగా కులక్స్ అని పిలిచే సంపన్న రైతులను వర్గశత్రువులుగా చిత్రీకరించి వారి భూములను, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు స్టాలిన్. వేలాది రైతులను సైబీరియాకు బహిష్కరించారు. మేధావులు, రచయితలు సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను వ్యతిరేకించిన రాజకీయ నాయకులను సోవియట్ వ్యతిరేకులుగా ముద్రించి అరెస్ట్ చేశారు. చాలామందిని హత్య చేశారు. సోవియట్ యూనియన్ పారిశ్రామిక నిధి సమకూర్చడానికి ఉక్రెయిన్ నుంచి భారీ మొత్తంలో ధాన్యాలు సేకరించారు. దీనివల్ల స్థానిక రైతులకు ఆహార కొరత ఏర్పడింది. 1932-33 స్టాలిన్ విధానం ఫలితంగా హోలోడోమోర్ అనే భయంకరమైన కృత్రిమ కరువు ఉక్రెయిన్లో సంభవించింది. హోలోడోమోర్ అనే పదాన్ని ఉక్రెయిన్ భాషలో అర్థం ఆకలి చావు, డెత్ బై హంగర్. ఇది 1932 నుంచి 1933 మధ్య సోవియట్ ఉక్రెయిన్లో సంభవించిన మహాకాటకం. ఈ విపత్తులో 35 నుంచి 45 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారట. ఇది సహజ విపత్తు కాదని జోసెఫ్ స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ పాలక విధానాల ఫలితంగా సృష్టించబడిన విపత్తుగా చరిత్ర గుర్తించింది. దీన్ని కొంతమంది చరిత్రకారులు జాతి నిర్మూలన అనే జెనోసైడ్గా ప్రకటించారు కూడా. స్టాలిన్ ప్రవేశపెట్టిన సమిష్టి వ్యవసాయ విధానం వల్ల ఉత్పత్తి తగ్గినప్పటికీ సోవియట్ అధికారులు అసాధారణ అధిక ధాన్య సేకరణ కోటాలు విధించారు. కోటాలను పరిపూర్తి చేయలేని గ్రామాల నుంచి ధాన్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. రైతులకు ఆహారం లేకుండా వదిలేశారు. ఉక్రెయిన్ గ్రామాలను బ్లాక్లిస్ట్ చేసి ఆహార సరఫరాను నిషేధించారు. ఈ కరువు ఉక్రెయిన్ జాతీయవాదాన్ని అణచివేయడానికి, సోవియట్ నియంత్రణ బలోపేతం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడిందని చరిత్రకారులు భావిస్తారు. ఈ కరువు వల్ల గ్రామాలు ఖాళీ అయ్యేది. వేలాది కుటుంబ ఆకలితో మరణించాయి. ఉక్రెయిన్ సమాజంలో ఈ కరువు దీర్ఘకాల ప్రభావం చూపింది. ఉక్రెయిన్లో రష్యాపై ద్వేషము, స్వీయ జాతీయ చైతన్యం బలపడ్డాయి. కరువు వల్ల ఆహారం కుదరక కొంతమంది ఉక్రెయిన్ ప్రజలు బతకడానికి నరమాంస భక్షణకు కూడా పాల్పడ్డారు. సోవియట్ యూనియన్ ఆర్కేవులు ఆకలితో పిచ్చివాళ్ళైన వ్యక్తులు, మైనాలు, క్షుద్వాతుల శవాలు తిన్న సందర్భాలు రికార్డు కూడా చేశాయి. కొంతమంది తమ సొంత పిల్లలను తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తమను తినేస్తారన్న పిల్లలు తల్లిదండ్రులు నుంచి పారిపోయిన సంఘటనలు కూడా అనేక జరిగాయి అన్నమాట. అప్పట్లో పుస్తకాలు కూడా చాలామంది వచ్చి ఈ కరువు కాటపైన విపులంగా కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు. మన రెడ్ ఫెమిన్ అని, స్టాలిన్ వార్ అండ్ ఉక్రెయిన్ అని, ది హార్వెస్ట్ ఆఫ్ సారో అని, కలెక్టివైజేషన్ అండ్ టెర్రర్ ఫిమెన్ అని, అన్నే అల్ఫెమిన్ అంటే వచ్చాయన్నమాట. ఆ టైంలోని సొంత పిల్లల్ని తినే సందర్భాలు కూడా వచ్చాయన్నమాట. తమ తినేస్తాను పిల్లల తల్లిదండ్రుల నుంచి పారిపోయిన సంఘటనలు కూడా అనేక జరిగాయి. ఈ విధంగా అక్కడ నరమాంస భక్షణ జరిగిందనమాట. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ మళ్ళీ స్వతంత్ర దేశంగా ప్రభావించింది. 1991లోని సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ మళ్ళీ స్వతంత్ర దేశంగా ఉద్భవించింది. అయితే రష్యాతో సంబంధాలు ఉద్రిక్త కొనసాగుతూనే వచ్చింది. సరిహద్దు, ఇంధనం ఇత్యాది విషయాల్లో వివాద పరిస్థితులుగానే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఫిబ్రవరి 2020 ఉక్రెయిన్ పూర్తిస్థాయి దాడికి రష్యా ఉపక్రమించింది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది మరణించారు. మరెన్నో లక్షల మంది నిరాశలయ్యారు. నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యా పశ్చిమ దేశాన్ని నిందిస్తుంది, కానీ యూరోపియన్ దేశాన్ని నాటితో ఉక్రెయిన్ సంబంధం కొనసాగిస్తుంది. చారిత్రక దృష్టికోణం నుంచి పరిశీలిస్తే యుద్ధంలో లోతైన సమస్య ఉందన్నమాట. సోవియట్ యూనియన్ తర్వాత ఏర్పడిన రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, సమాజం ఎలా రూపుదిద్దుకోవాలనే అంశాలపై జరుగుతున్న పోరాటం ఇది. ప్రచ్ఛన్న యుద్ధాంత కాలంలో ఏర్పడిన ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థను పుతిన్ విసిన సవాళ్ళలో భాగమే యుద్ధం. అందువల్ల ఈ ఘర్షణకు పరిష్కారం కేవలం ఉక్రెయిన్ స్థానిక స్థాయిలో సాధ్యపడదు. అంతర్జాతీయ స్థాయిలో విశాలమైన చట్టంలో మాత్రమే దీని పరిష్కారం సాధ్యమవుతుంది. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం అనేది స్థానికం కాదు, ప్రపంచ శాంతిలో చర్చించాల్సిన విషయం అనమాట. అయితే వర్తమాన సందర్భంలో ఇది సాధ్యమయ్యేలా లేదు. ఉక్రెయిన్లో నాటో సభ్య దేశమే అయితే అనివార్యంగా రష్యాలో పక్కలో బలమవుతుందని వాస్తవం. అటువంటి పరిస్థితి నివారించుకోవడం రష్యాకు అత్యవసరం. అమెరికాతో పాటు ఐరోపా దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. సోవియట్ యూనియన్ కాలం రష్యా పాల్పడిన చాదన తప్పిదాలు దాన్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఐరోపా దేశాల అవకాశవాదంతో పాటు రష్యా చాదన తప్పిదాలు ఉక్రెయిన్ శక్తినిస్తున్నాయి. జర్మన్ తాత్వం నీషే అన్నట్లు, వెన్ యూ లుక్ లాంగ్ ఇన్ టు ఏ అబేస్, ది అబేస్ ఆల్సో లుక్ ఇన్ ది యూ. అంటే అవకాశవాద శక్తుల నుంచి వస్తున్న సహాయంతో ఉక్రెయిన్ నిలబడదు అనేది చూడాలన్నమాట. అందుకనే మనం
ఈ చరిత్రను తెలుసుకుని మనం ఈ యుద్ధం గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఉక్రెయిన్ సమస్య కాదు, ప్రపంచ సమస్య. అందుకని ఇది అందరూ గుర్తించి చరిత్ర తెలుసుకుని ఒక పద్ధతి ప్రకారం చెప్పాలి. అదే విధంగా అనేది భవిష్యత్తు వీడియోలో చర్చిస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.